దేవుడి దినాన ఈ శ్రేష్టమైనటువంటి తన వాక్కుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యోషయా గ్రంథము 55వ అధ్యాయము 8-9 వచనాలు మనం చదువుకున్నాం. దేవుడు ఈ లేఖనాల ద్వారా నిన్ను ఈ దినాన బలపరుస్తూ ఉన్నాడు. ఆయన తన లేఖనముల ద్వారా ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నిన్ను దీవించబోతూ ఉన్నాడు. ప్రభు లేఖనాలు, ఆయన వాక్కులు మనల్ని స్వస్థపరిచేటివి, మన బలపరిచేటివి. ఈ లోకంలో సర్వ సంపదలు పొందుకోవాలంటే ఆయన వాక్కుల ద్వారానే, ఆయన శాసనాలు, ఆయన మార్గాల తట్టు మనం తిరిగితే నీకు నాకు మనకు కావలసినన్ని ఇందులో దొరుకుతాయి. ప్రభువు మాట్లాడుతున్నాడు, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావు. అవును, మన తలంపులు, మన ఉద్దేశాలు పరిమితమైనటువంటివి. నీ ఆలోచన పరిమితమైనటువంటిది. నీవు ఒకవేళ ఈ రీతిగా అనుకోవచ్చు, నాకు జ్ఞానం ఉంది, నేను మంచి ఎడ్యుకేషన్ చేశాను, మంచి పాండిత్యం సంపాదించాను, ఇందులో నేను ప్రొఫెసర్ని, నన్ను కొట్టే చెయ్యి లేదు, నాకు మంచి జ్ఞానం ఉంది, నేను ఎవరితో ఎలా మాట్లాడాలో, ఏ పని ఎలా చేయాలో సమస్తం ఎరిగినటువంటి వాడును అని నువ్వు అనుకుంటున్నావు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను సృజించినటువంటి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ నీవు నీ తల్లి గర్భంలో రూపింపబడక మునుపే ప్రభు నిన్ను చూసి, ఒక రక్తపు ముద్దగా ఉన్నప్పుడే నిన్ను చూశాడు. నువ్వు పిండముగా ఏర్పడక మునుపే యేసయ్య నిన్ను చూశాడు. నువ్వు తల్లి ఒడిలో కూర్చుండిన మొదలుకొని ఈ రోజు వరకు ఆయన చూస్తూ ఉన్నాడు. నీ నడక, నీ పడక, నీ ప్రవర్తన, నీ విద్యాభ్యాసము, నీ జాబు, నీ వ్యాపారము, నీ వివాహము, నీ కుటుంబము, నీ పిల్లలు అన్నీ చూస్తూ ఉన్నాడు ఆయన. ఈ రోజు వరకు నేను గమనిస్తూ ఉన్నాడు ఆయన, నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నాకు మంచి జ్ఞానం ఉంది, నాకు మంచి సంపాదన ఉంది, మనుషుల సహాయం నాకు బాగా ఉంది, నేను ఏమైనా చేయగలను అని నువ్వు అనుకుంటున్నావు. ఇంత జ్ఞానం ఇచ్చి, ఇంత తెలివి ఇచ్చి, నీ తల్లి గర్భంలో నుండి బయటికి తీసి ఈ రోజు వరకు కాపాడుతూ నిన్ను సృజించిన దేవునికి మరి ఎంత జ్ఞానం ఉంది, ఎంత తెలివి ఉంది. ఈ సృష్టిని సృజించిన దేవునికి, ఆయనకి ఎంత ఆలోచన ఉంది, ఒక్కసారి ఆలోచించు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువుని నమ్మాను అనుకుంటున్న నీవు, ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుంటున్నానని చెప్పే నీవు, యథార్థమైన భక్తి నీలో ఉందా? ప్రభు వాక్యానుసారంగా నీవు జీవిస్తున్నావా? నీలో భక్తిహీనత్వం ఉందేమో, భక్తి లేని జీవితం నీలో ఉందేమో. పైకి భక్తి కలిగిన వారి ఉంటూ దాని శక్తిని కోల్పోయావేమో. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చేతిలో బైబిల్ ఉండవచ్చు, వాగ్దానాలు ఉండవచ్చు, క్యాలెండర్లు ఉండవచ్చు, కానీ నీ హృదయంలో వాక్యం ఉంటుందా? ప్రభు వాక్య ప్రకారంగా నీవు జీవిస్తున్నావా? అవి నామమాత్రంగా అవి ఉంచి నీవు లోకంతో సావాసం చేసి ప్రభు బిడ్డగా అని చెప్పుకుంటూ చెడ్డ కార్యాలకు ఒడిగొడుతున్నావా? చీకటి వారితో చేయి కలిపి చీకటి సామ్రాజ్యానికి వారసును తయారు చేస్తున్నావా? ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి జీవితం చేయకూడదని, అలాంటి మార్గాలు, అలాంటి సావాసం విడిచిపెట్టి ప్రభు వైపు తిరగాలని యేసయ్య నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చెడ్డ మార్గాలు, నీ చెడ్డ తలంపులు, నీ చెడ్డ స్నేహాలు అవి విడిచిపెట్టి నీ వలన అనేకులు నష్టపోతూ ఉన్నారు, నీ వలన అనేకులు బాధపడుతూ ఉన్నారు, నీ వలన అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. ఆ జీవితం మారాలని, ఆ చెడ్డ స్నేహాలు విడిచిపెట్టాలని, ప్రభు వైపు చూడాలని ప్రభు కోరుకుంటున్నాడు. నీవు ఆయన వైపు చూస్తేనంట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను బహుగా క్షమిస్తాడు. ఈ రోజు వరకు చేసిన ఆ తప్పిదాలు, ఆ పొరపాట్లు, ఆ పాపాలు ఏమైతే ఉన్నాయో, ఎవరికైతే కీడు తలపెట్టావో వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళు బాధపడుతూ ఉన్నారు, వాళ్ళు అంగలారుస్తూ ఉన్నారు. నువ్వు యేసయ్య బిడ్డ అని చెప్పుకుంటూ ప్రభు రక్తం చేత కడగబడినాను, దేవుని మందిరానికి వెళ్తూ ఉన్నాను, నేను యథార్థంగా ఉంటానని చెబుతున్నావేమో. ఇదే నాన్న ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు నోరు తెరిచి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగితే ప్రభు బహుగా నిన్ను క్షమిస్తాడంట, నిన్ను ప్రేమిస్తాడు.
ఇంకా నువ్వు ఆయన వర్ధిల్లింపజేస్తాడు. నీ ద్వారా నీ కుటుంబానికి ఆశీర్వాదాలు రావాలి. నీ ద్వారా నీ కుటుంబానికి నీ బిడ్డలకు దీవెనలు కలగాలి, శాపాలు కాదు. వేరొకరికి కీడు తలపెట్టి, వేరొకరు నోరు కొట్టి, వేరొకరు కడుపు కొట్టి ఆ డబ్బు, ఆ బంగారు, ఆ సంపద నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదం కాదని, అవి దీవెనలు కాదని, అలాంటి పనులు చేయవద్దని ఈ రోజుతో ఆ పనులకి, ఆ స్నేహానికి స్వస్తి చెప్పి నిన్ను బహుగా క్షమించేటువంటి యేసయ్య వైపు తిరిగి మారు మనసు పొందు, రక్షణ పొందు. నిజమైన దేవుడు ఈయనని, పాపములు తీసివేసి పరిశుద్ధ జీవితం అనుగ్రహించే, పరలోక రాజ్యం అనుగ్రహించే యేసుక్రీస్తే దేవుడని నీ పాపాలు నువ్వు నోటితో ఒప్పుకుంటే ఆయన నీతిమంతుడు, నమ్మదగిన వాడు కనుక నీవు చేసిన ఆ పాప పని నుండి, సమస్త దుర్నీతి నుండి ఆయన నిన్ను పవిత్రపరిచి నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునితో సహవాసం చేయాలి. యోబు గ్రంథంలో 22వ అధ్యాయం చెప్తూ ఉన్నాడు ప్రభు, మీరు ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగుతుంది, అలాగుననే మీకు మేలును కలుగుతుంది. ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు సహవాసం ఎవరితో చేస్తున్నావు? దేవుని బిడ్డలతోనా, లోకస్తులతోనా, పాపాలు చేసేవారితోనా, ఎవరితో సహవాసం చేస్తున్నావు? ప్రభు తన లేఖనాల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 22వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా, మీరు ఆయనతో సహవాసం చేసిన ఎడల మీకు సమాధానం కలుగును, అలాగుననే మేలును కలుగును. దేవునికి స్తోత్రం. ఆయనతో సహవాసం లేకుండా, ఆయనతో సమాధానం లేకుండా, సంతోషకరమైన జీవితం లేకుండా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత సంపాదన ఉన్నా, ఎంత బంగారం ఉన్నా, ఈ లోక సంపద అంతా సంపాదించుకున్నా అది వ్యర్థమే. ప్రియ సహోదరి, సహోదరుడా, దేవునితో సహవాసం చేయాలి, అప్పుడు సమాధానం అనుగ్రహిస్తాడు ప్రభు. ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తమైన ప్రజలారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, నువ్వు సమాధానం లేకుండా, సంతోషం లేకుండా బాధపడుతున్నావేమో, దానికి కారణం నీ పాప జీవితమేమో, నీ అవిధేయతేమో, మోసం చేసేటువంటి ఆ దుష్ట తలంపులు, చెడ్డ ఆలోచనలేమో, ఆ లోకాన్ని విడిచిపెట్టి, లోక స్నేహాన్ని విడిచిపెట్టి, ఆ చీకటి బ్రతుకును విడిచిపెట్టి, ఆ పాపపు బ్రతుకును విడిచిపెట్టి, నిన్ను సృజించినటువంటి నీ సృష్టికరు, నిన్ను సృజించిన నీ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందవల్లని ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా, ఆయనే మనకు మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి మనకి మార్గము, దేవునితో సదాకాలం జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువే మార్గం అయి ఉంటూ ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు ఈ దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి స్తోత్రం. మరి నీ ఉద్దేశాలు, నీ తలంపులు ఎలా ఉన్నాయి? నీకు జరిగినటువంటి ఆ పరిస్థితిని బట్టి అంత మట్టుకే నువ్వు ఆలోచన చేస్తూ ఉన్నావు. నీ జరిగిన నష్టాన్ని బట్టి, లేదా నీకు నీ కుటుంబానికి, నీకు నీ భర్త, నీకు నీ భార్యకు జరిగినటువంటి ఆ సమస్యలను బట్టి నేను ఈ పని చేస్తే సరిపోతుంది అనుకుంటున్నావు, లేదా ఈ ఆత్మహత్య చేస్తే ఈ సమస్య తొలగిపోతుంది అనుకుంటున్నావు. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఎటువంటి చెడ్డ కార్యములకు ఒడికట్టకూడదని, ఎటువంటి చెడ్డ తలంపులు నీకు రాకూడదని, నీ తలంపులు, నీ దుష్ట తలంపులు, చెడ్డ తలంపులు మానుకోవాలని ప్రభు తన లేఖనాల ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నీ గురించి గొప్ప ప్రణాళికలు వేసి ఉన్నాడు. నువ్వు క్షేమంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా జీవించాలని, సంతోషంగా సమాధానంగా జీవించాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. కానీ నీ తలంపు చెడ్డ తలంపు, నీ ఆలోచన చెడ్డ ఆలోచన, చెడ్డ మార్గాల వైపు వెళ్తూ ఉన్నావు. ప్రియ సహోదరి, సహోదరుడా, వాటి వైపు తిరక్క, నీ ఆలోచన ప్రకారంగా వెళ్లకుండా ప్రభు నిన్ను గురించి ఆలోచించి ఉన్నాడు. తల్లి గర్భంలో నుంచి బయటికి తీసి నీకు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి ఉన్నాడు. నువ్వు సుఖంగా జీవించడానికి, సంతోషంగా గడపడానికి ఆయన ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నీకు జరిగిన నష్టము,
నీ జరిగినటువంటి ఆ బాధను బట్టి నువ్వు దిగులు పడవద్దు, వేసారిపోవద్దు. దేవుడు మనకి పిరికితనాన్ని ఇవ్వలేదండి. యేసయ్య మనకి శక్తిని, బలమును, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను అనుగ్రహించాడు, కానీ పిరికితనము గల ఆత్మను మనకు అనుగ్రహించలేదు, ఆయన ఇవ్వలేదు. ఆ పిరికితనము చెడ్డ పనులు చేయడం, ఆత్మహత్యలు చేయడం, లేదా చీకటి క్రియలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం, ఇలాంటివి దుష్టుల నుంచి వచ్చిన తలంపులు. దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకానికి తీసుకొచ్చాడు. ఆయన కలువరి శిలువలో మనందరి నిమిత్తము రక్తము కార్చి ప్రాణం పెట్టి శిలువలో ప్రభు పలికిన మాట, ఇది సమాప్తమైనదని చెప్పాడు. దేవునికి స్తోత్రం. నీకు క్షేమం కలగడానికి, దీవెన కలగడానికి, నీవు సంతోషంగా ఉండడానికి శిలువలో ప్రభువు సమస్తాన్ని చేసి ముగించాడు. దేవునికి స్తోత్రం. నువ్వు అధైర్యపడవద్దు, దిగులు పడవద్దు, ధైర్యం తెచ్చుకొని నీ పనిని ఈ దినం ప్రారంభించు. ఒకవేళ వ్యాపారంలో నష్టపోయావేమో, కుటుంబ విషయంలో వెనుకబడిపోయావేమో, అప్పులు నేను అధిగమించి భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉన్నావేమో, సాతాను శక్తులు నిన్ను శోధిస్తూ ఉన్నాయేమో, ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేనికి భయపడవద్దు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన గొప్ప కార్యాలు చేసి ఉంటూ ఉన్నాడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి ఉంటున్నాడు. ఇంకనూ ఆయన నీ కొరకు జరిగిస్తూ ఉన్నాడు. కనుక నీ తలంపులు నా తలంపుల వంటివి కాదంటున్నాడు ప్రభు. నీ మార్గాలు నా మార్గాలు వంటివి కాదంటున్నాడు ప్రభు. ప్రభు అంటున్నాడు, మీ మార్గాలకి, మీ తలంపులకి, నా మార్గాలకి, నా తలంపులకి భూమికి ఆకాశం అంత దూరం అంట. కనుక నీవు ఆలోచించే విధానం అంతా కూడా నీ సొంత ఆలోచన, నీ సొంత బుద్ధి అది. కానీ దేవుని లేఖనాల మీద ఆధారపడు. మోకాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేసి, ప్రభువా నా జీవితం ఇలా అయింది, నా కుటుంబం ఇలా అయిపోయింది, అప్పుల పరిస్థితుల్లో మా కుటుంబం, ఆ అప్పుల ఊబిలో మా కుటుంబం దిగజారిపోయింది, అర్థం కాని పరిస్థితి ఉంది, ఎటు తోచట్లేదు, సహాయం చేయమని ప్రభుని అడుగు. ప్రభు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఉద్దేశాలు, ఆయన తలంపులు నీ ఎడల చాలా గొప్పవి. నీవు లోకానుసారంగా వారి మార్గాల్లో నీ సొంత ఆలోచనలు వెళ్ళకూడదని ప్రభువు పేరు మీకు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వాక్యాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. హోషేయ గ్రంథము 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఏలయనగా యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దానిని అనుసరించి నడుచుకుందురు, కానీ తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు త్రుటిల్లుదురు. దేవునికి స్తోత్రం. చక్కటి మాట ప్రభువు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానులు సంగతులను వివేచిస్తారంట, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారంట. ఏలనగా దేవుని మార్గాలు, యెహోవా మార్గాలు, యేసయ్య మార్గాలు చక్కనివి. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మార్గాల్లో, నీతిమంతుల మార్గాల్లో, యేసయ్య మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే నీ ఎదుట ఏమున్నా సరే, నీ ఎదుట అగ్నిగుండం ఉన్నా సరే, నీ ఎదుట జల ప్రవాహములు ఉన్నా సరే, నీ ఎదుట ఎర్ర సముద్రం వల్ల సముద్రం ఉన్నా సరే, ఆ సమస్యలన్నీ కూడా ప్రభువు వాటి మధ్యలో నుంచి నువ్వు చేపట్టి నడిపిస్తాడు. నువ్వు భయపడవద్దు, అవి నిన్నేమీ చేయలేవు. అగ్ని నిన్ను కాల్చజాలదు, నదులు నీరు నీ మీద పొర్లి పారవు. ప్రభు నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఆయన మార్గాల్లో వెళ్దాం, ఆయనతో సహవాసం చేద్దాం. నీ తలంపులను బట్టి, నీ ఉద్దేశాలను బట్టి వెళ్తే అది నష్టము, అది నీ కుటుంబానికి నీకు క్షేమం కాదు. ప్రభు మార్గంలో మళ్ళీ వెళ్ళినప్పుడు, ప్రభు తలంపుల ప్రకారంగా, ప్రభు ఉద్దేశ ప్రకారంగా వెళ్ళినప్పుడు ఆయన మార్గాలు, ఆయన తలంపులు, ఆయన ఉద్దేశాలు మనకు క్షేమాన్ని చేకూరుస్తాయి, దీవెలను చేకూరుస్తాయి. అందుకే చూడు, ప్రభు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం అంటూ ఉన్నాడు, జ్ఞానులు సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహిస్తారంట. ఏలనగా యెహోవా మార్గములు చక్కనివి. దేవునికి స్తోత్రం. దేవుని మార్గాలు చక్కనివండి. వారి మార్గాల్లోని వెళ్ళవద్దు, లోకస్తుల మార్గాల్లో వెళ్ళవద్దు, పాపాలు చేసే వారి మార్గాల్లో వెళ్ళవద్దు. దేవుని బిడ్డలతో సహవాసం చేయి, దేవునితో సహవాసం చేయి, నీకు సమాధానం కలుగుతుంది, అలాగనే నీకు మేలు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా,
మీ కుటుంబ సమస్య కావచ్చు, మీ ఆర్థిక పరిస్థితి కావచ్చు, మీ అప్పుల పరిస్థితి కావచ్చు, మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయబోతున్నాను. వ్యాధిగ్రస్తులు మీలో ఉన్నట్లయితే ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని విశ్వాసంతో ఏకీభవించండి. మీ కుడి హస్తాన్ని మీ శరీరం మీద ఎక్కడైతే జబ్బు ఉందో, వ్యాధి ఉందో ఆ స్థలంలో మీ కుడి హస్తాన్ని వేయండి. కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రత్యేకించి మీ గురించి ప్రార్థన చేయబోతున్నాను. అద్భుతాలు చేయవాడు, స్వస్థపరచువాడు, ఆశ్చర్యకార్యములు జరిగించువాడు ప్రభువు మాత్రమే. కనుక విశ్వాసంతో ఈ ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించండి. మీ నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. అలాగే ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్నా బిడ్డలందరి నిమిత్తం ప్రార్థన చేయబోతున్నాను. మీరును మీ పెన్నులు లేదా మీ హాల్టెక్స్ చేత పట్టుకుని ప్రార్థనలో కళ్ళు మూసుకుని ఏకీభవించండి. ప్రభు మీరు కష్టపడిన దానికి మంచి ర్యాంకులు ప్రభు మీకు అనుగ్రహిస్తాడు. ప్రార్థనలో ఏకీభవిస్తాం. అందరూ ప్రార్థనలో కళ్ళు మూసుకొని ఏకీభవించండి. భూమి ఆకాశములు సృజించిన మా సృష్టికర్త, పరిశుద్ధుడు 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 నిత్యము వేవేల దూతల చేత కొన్ని ఆడబడుచున్న మా ప్రభు, మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు ప్రభు శుభప్రదమైన నామములు మీ పాదాల చెంతకు వస్తున్నాం. నాయన ఇదిగో తండ్రి, కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి నాయన. వారు కష్టపడి చదివినంత పేపర్ మీద పెట్టడానికి కావలసిన జ్ఞానమును దయచేయండి. నీ బిడ్డలు ఎవరైతే వారి చేతుల్లో పెన్నులు పట్టుకుని హాల్ టికెట్స్ పట్టుకుని ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారో వారందరిని దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రభువా, మంచి ర్యాంకులను యేసు నామములో నీ ప్రియబిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాం. మంచి ర్యాంకులు యేసు నామములో నీ ప్రియబిడ్డలకు మీరు అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. దేవాన్ని మీకు వందనములు చెల్లించుకుంటూ ఉన్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవించి విశ్వాసంతో వారి కుడి హస్తాలు ప్రభువా వారి శరీరం మీద ఎక్కడైతే వ్యాధి ఉందో ఆ స్థలంలో ఉంచి ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. గుండె సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఆ బోన్ సమస్యలతో, క్యాన్సర్ కణితులతో, గడ్డలతో, నాయనా అదిగో తండ్రి లివర్ సమస్యలతో, అలాగే ప్రభువా ఆ గర్భసంచిలో గడ్డలతో సంతానం లేకుండా బాధపడుతున్న ఈ ప్రియ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి శరీరం మీద ఎక్కడైతే వారి హస్తాన్ని ఉంచున్నాడో తండ్రి నాయన ఇప్పుడే మీరు వారిని తాకండి ప్రభువా. ప్రభు, మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది నాయన. మీ అమూల్యమైన కల్వరి శిలువ రక్తధారలు ఇప్పుడే ప్రభు నీ ప్రియబిడ్డలు తల నుంచి అరికాల వరకు నరముల్లో ఎముకల మూలుగుల్లో ప్రవహింపజేస్తూ ఉన్నాం. శీఘ్రమైన స్వస్థత యేసు నామములో కలుగునుగాక. నాయన ఇదిగో తండ్రి, కుటుంబాల్లో భార్యాభర్తల సమస్యలు, నాయన ఇదిగో కుటుంబ సమస్యలతో అప్పుల బాధలతో బాధపడుతున్న ఈ బిడ్డలను సమాధానపరచండి ప్రభువా. నాయన తూర్పు పడమర దక్షిణాల నుంచి నీ బిడ్డలకు సహాయమును దయచేయండి. వారి వ్యాపారంను దీవించి ఆశీర్వదించండి. వారి కంపెనీలను యేసు నామములో దీవిస్తూ ఉన్నాం. వారి చేతులు చేయు ప్రతి ప్రయత్నములు మీరు తోడుగా ఉండమని వేడుకుంటూ ఉన్నాం. ఆయన నీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన ప్రమోషన్ కోసం, నాయన జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో గొప్ప కార్యములు నాయన ఈ సంవత్సరం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. నాయన గర్భఫలాలు సంతానం లేక నాయన బాధపడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ వేసారిపోయి నాయన అనేకమైన మందులు వాడి ఇదిగో తండ్రి బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. నాయన వారి గర్భాల మీద పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను, నాయన పొలిమేరులో దాగి ఉన్న అంధకార శక్తులను నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ ఉన్నాం. వారి శరీరంలో నుంచి బయటికి వెళ్ళమని యేసు నామములో ఆజ్ఞాపిస్తూ ఉన్నాం. చక్కటి గర్భఫలములు ఈ యేసు నామములో ఈ సంవత్సరం కలుగునుగాక. ప్రభువా, ఓ గొప్ప కార్యం ఇప్పుడే వారి శరీరంలో మీరు జరిగించినందుకు స్తోత్రాలు. ప్రభు నీకు వందనాలు. నాయన వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రియబిడ్డలను కనికరించండి. నాయన తూర్పు పడమర ఉత్తర దక్షిణాలను చక్కటి జీవిత భాగస్వాములు నీ యందు భయభక్తుల బిడ్డలను వారికి నాయన జత చేసి తద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకోమని వేడుకుంటూ ఉన్నాం. నా తండ్రి, అప్పుల సమస్యలతో ప్రభువా, కోర్టు సమస్యలతో, కుటుంబ సమస్యలతో నాయన అదిగో తండ్రి అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న భయభ్రాంతులతో జీవిస్తున్న నీ బిడ్డలను కనికరించండి ప్రభువా. ఇప్పుడే యేసు నామములో సమాధానము సంతోషము కలుగునుగాక. అలాగునని ప్రభువా వారికి మీ సహాయాన్ని అందించండి. ఆత్మహత్యలకు సిద్ధమవుతున్న బిడ్డలు ఆ దుష్ట తలంపులు, చెడ్డ తలంపులు, సాతాను తలంపులను వారి మనసులో నుంచి యేసు నామములో తీసివేస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ ప్రార్థనలు ఏకీభవించి నాయన మంచం మీద పడుకొని బాధపడుతున్న నీ ప్రియబిడ్డలను కనికరించండి ప్రభువా. నీ బిడ్డలు బాధపడుతుండగా, ఏడుస్తుండగా, రోధిస్తుండగా చూసి
నాయనా నువ్వు సంతోషించే దేవుడు కాదు ప్రభువా. నాయనా వారి కన్నీటి బిందును తొడవమని వేడుకుంటూ ఉన్నాను. వారి బాష్ప బిందువును తొడవమని వేడుకుంటూ ఉన్నాను. ఇప్పుడే సంతోషము సమాధానం కలుగునుగాక. వారి శరీరంలో నాయనా స్వస్థత విడుదల యేసు నామములో కలుగునుగాక. దురాత్మ శక్తుల చేత రాత్రి కాల సమయంలో నిద్ర లేకుండా బాధపడుతూ గలిబిలి చేస్తున్నటువంటి అంధకార దురాత్మ చీకటి శక్తులను చేతబడి శక్తులను యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. తండ్రి మీ కార్యం జరిగిస్తేందుకు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ విశ్వాసంతోనైనా ప్రార్థనలు ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నాయన మీ గొప్పగా నీ మహిమార్థంగా నీ సాక్షిగా నిలబెట్టుకుని మహిమ పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు సర్వశక్తి కలిగిన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. సృష్టికర్త అయిన దేవుని ప్రేమ, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సంబంధము మనకును సర్వలోకంలోని సకల పరిశుద్ధులకు మరి సదాకాలం తోడైండి నడిపించునుగాక. ఆమెన్.